హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి వచ్చినందుకు. ఈరోజు చాలా శుభదినం, వామన ద్వాదశి, వామనదేవు ఆవిర్భావ దినం. మీ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనము చర్చ ఆరంభిద్దాము. దానికన్నా ముందు మంగళాచరణ చేసుకొని. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरद्विषे नमः. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते. तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 2వ స్కందం 9వ అధ్యాయం శ్లోకం 25 నుంచి చర్చించుకుందామంట. కొద్దిగా కరెంట్ లేదు, అందుకే కొద్దిగా మేబీ వీడియో ఎలా ఉందో తెలియదు మనకి. ఇప్పుడు భగవంతుడు దర్శనం ఇచ్చేశాడు బ్రహ్మదేవుడికి. దాని తర్వాత ఆయన వరం కోరుకోమంటున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మరి ఏం అడుగుతాడు, ఏం మాట్లాడతాడో ఇప్పుడు మనం చూద్దామంట. బ్రహ్మోవాచ భగవన్ సర్వభూతానాం అధ్యక్షోవస్థితో గుహాం వేదహ్య ప్రతిరుద్ధేన ప్రజ్ఞానేన చికీర్షితం. అక్కడ ఏమంటారంటే బ్రహ్మదేవుడు, ఓ భగవంతుడా, నువ్వు అందరి హృదయాల్లో నివసిస్తున్నావు. నువ్వే అందరి కార్యాలను, వాళ్ళ ఇచ్ఛలను, కోరికలను, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్ని విషయాలను గమనిస్తున్నావు. నీకు అన్నీ తెలుసు. నువ్వే దాని ప్రకారం వాళ్ళకు అనుమతి కూడా ఇస్తున్నావు, వాళ్ళు రకరకాల కార్యాలు జీవులు చేసుకోవడానికి. అలా నీకు అన్నీ తెలుసు. నీకు దాచి నా దగ్గర ఏం లేదు అంటే నాలో ఉన్న మనసులో ఉన్నది కూడా నీకు తెలుసు ముందే అని ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అన్నమాట భగవంతుడికి. ఎందుకంటే భగవంతుడు పరమాత్మ రూపంలో ఉంటాడు, ఆయనకు అన్నీ తెలుసు కనుక. మరి కొంతమంది అనొచ్చు, మరి భగవంతుడికి అన్నీ తెలుసు అంటున్నారు, మరి భగవంతుడు ప్రతి ఒక్కరు హృదయంలో ఉంటారంటున్నారు, మరి ఎందుకు మరి ఎవరైనా తప్పు చేస్తే, తప్పుదారిలో వెళ్తే మరి ఎందుకు భగవంతుడు సరిచేయడు? భగవంతుడు ఎందుకు ఎవరైనా తప్పుడు కార్యం చేస్తూ ఉంటే కూడా వాళ్ళని అలా అనుమతి ఎందుకు ఇస్తాడు మరి భగవంతుడు అని కూడా కొంతమంది ప్రశ్నించి అలా పరోక్షంగా కూడా అంతే భగవంతుడు లేడు అని కూడా వాళ్ళు నిర్ధారణ చేసుకుంటూ ఉంటారన్నమాట.
కానీ ఇక్కడ మనకు ప్రభుపాల్ వారు మంచి ఉదాహరణ ఇస్తున్నారు. ఎలాగైతే సపోజ్ ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాలో మద్యపానం నిషేధించారు. ఓకే, ఆ ఏరియాలో ఆ స్థలంలో మద్యపానం నిషేధం. మరి అక్కడ మద్యపానం చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి, అక్కడికి ఆ ఏరియాకు ఉన్న డైరెక్టర్ ఇన్ఛార్జ్ది. సో అప్పుడు ఒక వ్యక్తి ఎంతో మద్యపానానికి బానిస అయిన వ్యక్తి, అంటే ఇప్పుడు ఆ మద్యపానం చేయకుండా తాగకుండా ఉండలేడు అనమాట, అంత బానిసత్వం. సో ఇది అసలైన బానిసత్వం. అంటే మద్యపానానికి, ధూమ్రపానానికి, సిగరెట్కి, మందుకి బానిసలైపోతారు కదా, ఇది అసలైన బానిసత్వం. సో అలా బానిసగా మారిన ఒక వ్యక్తి ఇప్పుడు అక్కడున్న ఇన్ఛార్జ్కి, డైరెక్టర్కి అప్లికేషన్ పెట్టుకుంటాడు, నాకు కొద్దిగా ఇక్కడ మద్యపానం చేయడానికి నాకు అనుమతి ఇవ్వండి అని అలా కోరుకుంటే, అలా సరే వీడు ఇప్పుడు మద్యపానం చేయకపోతే చచ్చిపోతాడేమో, సర్లే వీడు కనీసం బతికైనా ఉంటాడు అనేసి కొద్ది కాలం అనేసి సరే నువ్వు మద్యపానం చెయ్యి కానీ ఎక్కువగా చేయకూడదు, ఇంత పర్మిషన్ ఇచ్చారనమాట. ఇంతకన్నా ఎక్కువ చేస్తే మాత్రం చచ్చూరుకుంటావు నువ్వు, సో అందుకనే నీకు ఇంత మాత్రమే పర్మిషన్, ఇంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం నీకు దండన పడుతుంది, పనిష్మెంట్ అని కొంచెం పర్మిషన్ ఇచ్చారనమాట. సరే ఇంత మటుకు నువ్వు మద్యపానం చేసుకోవచ్చు, ఈ లిమిట్ ఇంతవరకు నువ్వు ఇంత మద్యపానం మాత్రమే చేయొచ్చు అని. సో ఈ ఉదాహరణ ఏంటంటే, ఈ ఒక్క నిషేధించిన ప్రదేశం ఏది అంటే భౌతిక ప్రపంచం. సో అలా మనుషులు ఇక్కడ అలాంటి మద్యపానం, అంటే ఇక్కడ మద్యపానం ఉదాహరణ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే అలా భౌతిక ఇచ్చలతో, భౌతిక కోరికలు నెరవేర్చుకోవడానికి, రకరకాల ఇచ్చలను నెరవేర్చుకోవడానికి భగవంతుడికి భిన్నంగా అగెయిన్స్ట్గా భోగించడానికి మాట వినట్లేదు, భగవంతుడికి సేవ చేయడానికి ఇష్టం లేదు, ఇంకా వాళ్ళు ఇంద్రియాలని భోగించడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళందరినీ ఈ ప్రదేశానికి పంపించారు. సరే నువ్వు ఇక్కడ చేసుకోవచ్చు, ఎంత ట్రై చేస్తావో చేసుకో, కొద్ది మాత్రం లిమిట్ అంతే, ఇంకా ఎక్కువ చేస్తే మాయాదేవి ఉంటుంది, రకరకాల క్లేశాల ద్వారా దండన విధిస్తుంది నీకు. సో అందుకనే ఇక్కడ చూడండి, ఎవరైనా సరే ఎక్కువగా తాగితే చూరుకుంటారు, ఎక్కువగా పొగ తాగినా, ధూమపానం చేసినా ఏదో రకమైన రోగం వచ్చి చస్తారన్నమాట. ఇది ప్రకృతి నియమం, లిమిట్ ఉందన్నమాట, అంతే. ఇది నిషేధించబడిన విషయాలు. సో అలాంటి నిషేధం ఇచ్చే అయినా కానీ, నిషేధం ఉన్నా కానీ పట్టించుకోకుండా కొంతమంది, ఎందుకంటే బానిసలు అయిపోయారు. ఇది అసలైన బానిసత్వం. సో అలా ఒక వ్యక్తి, ఒక జీవి తనకు తానే నేను నా ఇష్టం వచ్చినట్టు, నా ఇష్టం నా జీవితం అని భోగించడానికి ప్రయత్నించి ఏమవుతుందంటే తన శరీరానికి ఎంతో నష్టం జరుగుతుంది. దీనివల్ల ఆ జీవికి ఏ లాభము జరగదు. మరి అందుకనే ఇప్పుడు మన కోరికలు ఉన్నాయండి, మరి ఏం చేస్తాం అని ఎవరైనా అడిగితే, ఇప్పుడు రకరకాల మనుషులు రకరకాలు చెప్తారు. కొంతమంది మాయావాదులు, అద్వైతవాదులు, అలాంటి వారు కొంతమంది ఏం చెప్తారంటే, ఈ కోరికలన్నింటినీ చంపుకోవాలి, అసలు కోరికలు లేకుండా మనిషి ఉండాలి, అది కోరికలు అనేవి పుట్టకూడదు, ఆ కోరికలన్నింటినీ మీరు హతమార్చేయండి, లేకుంటే ఆ కోరికలన్నింటినీ మీరు నొక్కేసి పెట్టేయండి, అలా సలహాలు ఇస్తారన్నమాట. మరి అది సంభవమా? అది సంభవం కాదు అని ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు. కోరికలు లేకుండా ఒక మనిషి ఉండలేడు, ఏదో ఒకటి కోరిక కోరుకుంటాడు. మనిషి అన్నాక, ఒక జీవి అన్నాక కోరికలు అనే స్వభావం, న్యాచురల్గా, సహజంగా కోరికలు అనేవి ఉంటాయన్నమాట. వాటిని చంపలేం మనం, ఏదో కొంతకాలం వరకు వాటిని అణిచి తొక్కి ఉంచగలం, కానీ మళ్ళీ తర్వాత అప్పుడు బయటికి రావాల్సింది. సో అందుకని మరి ఏం చేయాలి అంటే, మార్గము భగవంతుడి సేవ, భగవంతుడికి భక్తి, భగవంతుడిని సంతృప్తిపరచడం, ఇలాంటి విషయాల గురించి మనం కోరుకోవాలి. కోరిక దాన్ని చంపుకోలేము, కానీ సరైన కోరికలు కోరుకోవచ్చు. ఆ విధంగా మనము కోరికల్ని కూడా భగవంతుడి సేవలో పెడితే అప్పుడు అవి శుద్ధమైపోతాయి. సో అలా శుద్ధమైన కోరికలు కోరుకోవాలన్నమాట. సో అది ఇక్కడ చెప్పారనమాట. అలా చేసిన వారికి భగవంతుడి కృప అనేది లభిస్తుంది. అంటే భగవంతుడు ఏం కోరుకుంటున్నాడో మనం అదే చేసామనుకోండి, అదే మన కోరిక అయితే, భగవంతుడి కోరిక మన కోరిక ఒకటైపోతే అప్పుడు అది బేసికలీ భక్తి. అంటే భగవంతుడు అంటున్నాడు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం పాప. మీరు నాకు శరణాగతిలో ఉండే మిగతాన్ని వదిలేసేయండి. మీరు ఏ కోరికలో, ఏ ఇచ్చలో, ఏ ప్లాన్లో, అవన్నీ ఏ ధర్మాలు అన్నీ మీరు అనుకునేవన్నీ వదిలేసేయండి. నాకు శరణాగతిలో ఉండండి, నేను చెప్పింది మీరు పాటించండి, అంతే. అక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, అవునా,
నాకు శరణాగతుడు అవు, నేను చెప్పింది నువ్వు పాటించి అంతే, నువ్వు ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు, పాపం పుణ్యం గురించి నేను చూసుకుంటానని. అలా భగవంతుడికి శరణాగత అవ్వడం అంటే భగవంతుడు చెప్పింది మనం వినడం, పాటించడం. భగవంతుడు ఏం చెప్తున్నాడు శాస్త్రాల్లో అవి మనం విని వాటిని పాటించడానికి మనం సిద్ధమా. అలా సిద్ధమైన వారికి భగవంతుడి కృప అనేది లభిస్తుంది. అదే ఇక్కడ మనం చూస్తున్నాము బ్రహ్మదేవుడి విషయంలో. అలా బ్రహ్మదేవుడు అంగీకరించాడు, భగవంతుడా నువ్వు చెప్పిన నీ ఆదేశ ప్రకారమే నేను పనిచేస్తాను అంతే, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఏం చేయను, నాకు ఇంకా వేరే కోరిక ఏం లేదు, నీ యొక్క ఆదేశమే నా యొక్క కోరిక, అది నెరవేర్చడమే నా కోరిక అంతే. అలా దానికి అంగీకరించాడు బ్రహ్మదేవుడు. అందుకనే ఇక్కడ ఇంత పెద్ద బాధ్యత బ్రహ్మదేవుడికి భగవంతుడు ఇస్తున్నాడు, ఇంకా ఎంతో కృప ప్రసాదిస్తున్నాడు. సో అలా ఇప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు కదా నీకు అన్నీ తెలుసు అని, మరి అయినా కానీ నీకు ఎలాగో తెలుసు నా కోరిక, నా లోపల మనసులో ఏముందో మాట, అది అయినా నీకు చెప్తాను. నేను ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్తాను. తథాపి అయినా కానీ, తథాపి అయినా కానీ, తథాపి నాతమానస్య నాతనాతయనాతితం పరావరే యథా రూపే జానీయంతే త్వరూపిణః. సో మీరు అడిగారు కనుక నేను అడుగుతున్నాను, నాకు దయచేసి ఇదే నా కోరిక. నా కోరిక ఏంటంటే నాకు ఈ విషయాలు తెలపండి, దేని ద్వారా మరి మీకు ఆధ్యాత్మిక చిన్మయ రూపం మీది, మరి అలాంటి మీరు ఎన్నో రకాల అవతారాలను ధరిస్తారు, ఈ భౌతిక ప్రపంచంలో వస్తారు, భౌతిక ప్రపంచం సృష్టించడానికి కూడా మరి ఎన్నో రకాల భౌతిక అవతారం అంటే విరాట్ రూపం, ఇంకోటి స్పిరిచువల్ భగవంతుడి యొక్క ఎన్నో ఆధ్యాత్మిక రూపాలు మరి ధరిస్తారా, వీటన్నిటి గురించి తత్వాల గురించి నాకు కొద్దిగా చెప్పండి. మీకు ఎలాంటి భౌతిక రూపం అంటే అసలు లేదు, అంత ఆధ్యాత్మిక రూపం, అయినా కానీ మీరు అలాంటి ఎన్నో రకాల రూపాలని ధరిస్తూ ఉంటారు కదా, ఆ రూపాలు ఏంటి దాని గురించి బేసికల్లీ భగవంతుడి యొక్క వివిధ అవతారాల గురించి అడుగుతున్నారు, అవునా. సో బేసికల్లీ ఆ పరీక్షిత్ మహారాజ్ అడిగిన కొన్ని ప్రశ్నల్ని చెప్పాలంటే వాటినే ఒక రకంగా ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా అడుగుతున్నాడు అనమాట. అందుకనే ఈ యొక్క కన్వర్సేషన్ని బ్రహ్మ ఇంకా భగవంతుడి యొక్క ఈ సంవాదాన్ని పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ్ గోస్వామి వర్ణిస్తున్నాడు. ఎందుకంటే ఈ సంవాదం ద్వారా కూడా కొన్ని ఆన్సర్ అయిపోతాయి, పరీక్షిత్ మహారాజు యొక్క ప్రశ్నలకి జవాబులు దొరికిపోతాయి అన్నమాట. ఇంకా అడుగుతున్నారంటే యతాత్మా మాయ యోగేన నానా శక్త్యుపబ్రహ్మితం విలుంపన్ విసృజన్ గృహ్ణన్ బిభ్రదాత్మన్ ఆత్మనాం. ఇంకా నాకు తెలియచేయండి, ఇంకా ఏం తెలుసుకోవాలందంటే నాకు మీరు మీ యొక్క వివిధ రకాల శక్తుల ద్వారా ఈ యొక్క సృష్టి యొక్క రచన, సృష్టి యొక్క పాలన, సృష్టి యొక్క సంహారం, ఇంకా ఎన్నో రకరకాల విషయాలు చేస్తుంటారు, మరి ఇవన్నీ ఎలా చేస్తున్నారో నాకు తెలియచేయండి, ఎలా మీ శక్తులు పనిచేస్తున్నాయో నాకు తెలియచేయండి. ఇంకేం అడుగుతున్నారు, ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారు? క్రీడస్య అమోఘ సంకల్ప ఊర్ణానాభిర్యతోర్నుతే తథా తద్ విషయాం దేహి మనీషాం మయి మాధవ. ఓ మాధవ, అన్ని శక్తులకు నువ్వే శక్తివంతుడు, అన్ని శక్తులు నీ దగ్గర నుంచి వస్తున్నాయి, మరి నాకు ఈ విషయాలు కొంచెం తత్వరూపంలో తెలియచేయి. ఎలా మరి నువ్వు మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా, ఇన్ని విషయాలు, ఇన్ని కార్యాలు, ఎలాగైతే మాకేమనిపిస్తుందంటే ఎలాగైతే ఒక స్పైడర్ని మనము తెలుగులో ఏమంటాము, స్పైడర్ అంటే మక్రీ అంటారు హిందీలో, మక్రీ గుర్తుకు రావట్లేదు, పర్వాలేదు. ఈ స్పైడర్ ఏదైతే ఉందో అది తన శక్తి ద్వారానే తన ఇల్లుని సాలెపురుగు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సాలెపురుగు తన శక్తి ద్వారానే ఎవరి సహాయం లేకుండా తన శక్తి ద్వారానే తన యొక్క ఇల్లుని నిర్మాణం చేసుకుంటుంది, అవునా. సో తన ఇంటిని నిర్మాణం చేసుకుంటుంది, అదే ఇంట్లో ఉంటుంది, దానికి అవసరమైన రోజులు దాన్ని పాలించుకుంటూ ఉంటుంది, తర్వాత దానికి అవసరం లేనప్పుడు మళ్ళీ ఆ ఇంటిని నాశనం కూడా చేసేస్తుంది. సో మరి ఇలా ఒక చిన్న సాలెపురుగు
తన శక్తితో తన ఇంటిని నిర్మాణించుకొని సంహరించుకొని పాలించుకునే శక్తి ఉంటే మరి భగవంతుడికి ఎంత శక్తి ఉండాలి? తప్పకుండా ఉంటుంది కదా. సో మరి ఆ విషయాలన్నీ ఎలా చేస్తారో నాకు తెలుసుకోవాలని ఉందని బ్రహ్మదేవుడు ఇక్కడ భగవంతుని అడుగుతున్నాడు అనమాట. సో మనకు తెలుసు కొన్ని విషయాలు ఇక్కడ ప్రభుపాదులు వాళ్ళు రాస్తున్నారు. అలా భగవంతుడు ఈ సృష్టిని సృష్టించడానికి, పాలించడానికి, సంహరించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో గుణావతారాలుగా వాళ్ళు అవతారం తీసుకొని ఈ యొక్క సృష్టి రచన, పాలన, సంహారం అన్నీ చేస్తూ ఉంటారు. సో అది ఇంకా ఎలా జరుగుతుంది, ఎలా చేస్తున్నారు అనే విషయాలు అంటే భగవంతుడు తన ముఖాన్ని నుంచి చెప్తే వినాలనుకుంటున్నాడు బ్రహ్మదేవుడు. అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. భగవచ్చిక్షితం అహం కరవాణీహ్యతంద్రితః నేహమానః ప్రజాసర్గం భధ్యేయం యద్ అనుగ్రహాత్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నాకు దయచేసి చెప్పండి ఈ విషయాల గురించి, మీ ముఖం నుంచి నేను వినాలనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు తర్వాత నాకు సేవ ఇచ్చారు ఈ యొక్క సృష్టి రచన చేయమనేసి. అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడి పార్ట్ ఏంటంటే, ఇప్పుడు అన్ని రకాల శరీరాలని తయారు చేయాలి. మనకున్న శరీరాన్ని ఎవరు నిర్మించారంటే బ్రహ్మదేవుడు అనమాట, డిజైన్ ఇంజనీర్ ఆయన. సో ఇప్పుడు 84 లక్షల రకరకాల జీవులు ఉంటాయని మనం తెలుసుకున్నాం కదా. సో అన్ని రకరకాల శరీరాలని తయారు చేసేది ఎవరంటే బ్రహ్మదేవుడు. ఇప్పుడు ఈయన మొదటి జీవి కదా, ఇంకా ఎవరు పుట్టలేదు ఈ యొక్క మొత్తం సృష్టిలో, భౌతిక ప్రపంచంలో. సో అన్ని రకాల శరీరాలని తయారు చేసేది బ్రహ్మదేవుడు. అందుకనే నేను ఇప్పుడు మరి చాలా సృష్టి రచన ఇంకా చాలా కార్యం ఉంది, బాకీ ఉంది. మీరు కొద్దిగా చేసి నాకు వదిలేశారు, ఇప్పుడు మిగతా అంతా నేను చేయాలి. మరి అంటే మీ కార్యము మీ తరఫున నేను చేస్తున్నాను, చేయమని చెప్తున్నారు నాకు. సో అందుకనే మరి ఇలా చేసేటప్పుడు నేను ఎప్పుడు ఇలా మరి ఈ యొక్క మోహమాయ, భౌతిక ప్రపంచంలోని మోహమాయ, ఎందుకంటే బ్రహ్మదేవుడు ఒక జీవాత్మ. సో ఈ మోహమాయ ద్వారా బందీ అయిపోకూడదు, బద్ధజీవిగా నేను ఈ యొక్క మోహమాయలో బందీ అయిపోకూడదు. అలా నన్ను అనుగ్రహించండి. ఎందుకంటే నేను ఈ యొక్క మీ సేవను సరైన చేతనతో చేయగలను. మీ దగ్గర నుంచి జ్ఞానాన్ని వింటే, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, అప్పుడు నాకు అర్థమవుతుంది మీరు ఈ ఆధ్యాత్మిక ప్రపంచం, ఆధ్యాత్మిక విషయాలు, ఇది భౌతిక ప్రపంచం, మాయాశక్తి, ఇవన్నీ విషయాలు నాకు జ్ఞానం అనేది మీరు ఇస్తే, అంటే మీ ముఖాన్ని నుంచి వింటే నాకు అది దాని ద్వారా నేను ఈ ఒక్క భౌతిక ప్రపంచంలో బద్ధుణ్ణి కాకుండా ఉండగలను. అలా మీరు నన్ను అనుగ్రహించండి అని బ్రహ్మదేవుడు ప్రార్థించుకున్నాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడి ప్రార్థన నుంచి మనం ఎన్నో మంచి శిక్షణ నేర్చుకుంటాం అన్నమాట. ఇది ఇంకొక నెక్స్ట్ శ్లోకంలో కలిపి చర్చించుకుందాం. సో ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే, బ్రహ్మదేవుడు ఎందుకు ఇలా ప్రార్థించుకుంటున్నాడు అంటే, జీవాత్మ అని చెప్పాను. బ్రహ్మదేవుడు మనం అందరం జీవాత్మలు. అంటే తటస్థ శక్తి అంటే అది ఎవరో ఒకరు ఆధీనంలో పనిచేయాలన్నమాట. ఇండిపెండెంట్గా స్వతంత్రంగా పనిచేయలేం. మరి ఇప్పుడు బద్ధవస్థలో ఉన్నప్పుడు మాయాదేవి బహిరంగ శక్తి, భగవంతుడి యొక్క బహిరంగ శక్తి ఆధ్వర్యంలో 3 గుణాల ప్రభావం ద్వారా ప్రభావితమై జనాలు రకరకాల వివిధ పనులు చేస్తూ ఉంటారు. ముక్తజీవి అయితే భగవంతుడి యొక్క అంతరంగ శక్తి ఆధీనంలో భగవంతుడి సేవ చేస్తూ ఉంటారు. అందుకనే ఈ జీవాత్మ బద్ధజీవి లేకపోతే ముక్తజీవి, రెండిట్లో ఏదో ఒకటి, మధ్యలో ఇంకేం లేదన్నమాట. సో అందుకనే బ్రహ్మదేవుడు ఏమంటున్నాడంటే, నేను అలా బద్ధజీవిగా మారకూడదు. అంటే ఆ మాయా మోహితమైపోయి ఆ 3 గుణాల ప్రభావితం ద్వారా నేను పనిచేయకూడదు. మీ యొక్క అంతరంగ శక్తి ద్వారానే నేను మీ సేవగా నేను చేసేటట్టుగా నన్ను అనుగ్రహించండి. దానికి తగ్గట్టు జ్ఞానాన్ని మీరు నాకు ప్రసాదించండి అని కోరుకుంటున్నాను. సో మనము కూడా ఇలా కోరుకోవాలి, బ్రహ్మదేవుడిలాగా సేవ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనము మాయా మోహితం కాకూడదు అని, ఈ 3 గుణాల చేత ప్రభావితం కాకూడదు అని, భగవంతుడి ఆధ్యాత్మిక చేతనతో భగవంతుడి సేవ అనే విషయాన్ని గ్రహించి మనము చేయాలి ఎప్పుడైనా సేవ. బ్రహ్మదేవుడు ఇలాంటివి కోరుకుంటున్నాడండి. ఆయన చెప్తున్నాడు, నేను బద్ధుడిని కాకుండా చూడండి, మీరు మీ అనుగ్రహం కావాలి అని. సో మనం అనుకున్నాం అనుకోండి, నేను చాలా గొప్ప అని, అది తప్పు అన్నమాట. మరి సో అందుకని ఇక్కడ జాగ్రత్తగా మనము మన చేతనను గమనించుకుంటూ వివరించాలి అని తెలుసుకుంటున్నాము. ఇంకా లాస్ట్ శ్లోకము, యావత్ సఖా సఖ్యుర్ ఇవేషతే కృతః
ప్రజా విసర్గే విభజామి భోజనం అవిక్లవస్తే పరికర్మణి స్థితో మామే సమున్నత్తమదోజమానినః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడా, నీకు జన్మ అంటూ లేదు, ఆ జన్మ నీకు, కానీ నీకు జన్మ అంటే లేని నువ్వు భగవంతుడివి, నేను ఒక సాధారణ జీవిని, అయినా కానీ నువ్వు నాతో సమానంగా యావత్ సఖా సఖ్యుర్, ఒక సఖా అంటే ఒక ఫ్రెండ్, ఒక మిత్రుడిలాగా నన్ను నాతో వ్యవహరించి నాతో చేతులు కలిపావు, నాతో ఒక మిత్రుడిలాగా వ్యవహరిస్తున్నావు. కనుక నేను ఎప్పుడు ఇలా తప్పుగా అనుకోకూడదు, నేను భగవంతుడితో సమానం, నేను భగవంతుడు ఒకటే ప్లాట్ఫామ్, ఎందుకంటే మా ఇద్దరం ఫ్రెండ్స్, అలా నేను ఎప్పుడు అనుకోకూడదు. అందుకే ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు చేసినట్టు సృష్టి రచన, అలాగే నేను కూడా ఎంతో సృష్టి కార్యాలు చేయబోతున్నాను, ఎన్నో రకరకాల జీవుల యొక్క శరీరాలని సృష్టించబోతున్నాను. మరి నేను అనుకోకూడదు, నేను భగవంతుడిలాగే సృష్టిస్తున్నాను, నాకు భగవంతుడి పెద్ద తేడా ఏం లేదు, నేను భగవంతుడిలాగానే మహాన్, నేను గొప్ప, నేను భగవంతుడు సమానమే అనే భావన నాలో ఎప్పుడూ కలగకూడదు. సో అలాంటి భావన ద్వారా నా సేవ ఎప్పుడు చేతన, సరైన చేతనతో సేవ చేయాలి. నేను ఎప్పుడు నా యొక్క హృదయంలో కానీ మనస్సులో కానీ సమ్మూనద్ధ మదోజ మానినః, నేను ఎప్పుడు ఇలా అనుకోకూడదు. మదం అంటే అహంకారం, నా యొక్క గర్వం ప్రైడ్, నాలో ఎప్పుడైనా సరే ఇలా గర్వం అహంకారం ఇవన్నీ ఉత్పన్నం అవ్వకూడదు నా మనస్సులో, హృదయంలో ఎప్పుడైనా సరే. దీనికోసం నేను మీకు ప్రార్థన చేస్తున్నాను. ఒకటి, మీ అనుగ్రహం ద్వారానే సేవ చేస్తున్నాను సరైన చేతనతో. ఇంకా ఎప్పుడు నేను ఈ యొక్క మహాయ జగత్తుకి బద్ధుడు కాకూడదు. ఇంకోటి, ఏ రకమైన గర్వం అహంకారం అనేది నా యొక్క మనస్సులో కానీ హృదయంలో కానీ ఎప్పుడు ఉత్పన్నం అవ్వకూడదు. ఎప్పుడు అది నేను మీ సర్వీస్, మీ సేవగానే నేను చేస్తున్నట్టు గుర్తించుకొని నేను చేయగలిగేటట్టుగా మీరు నాకు అనుగ్రహించండి అని కోరుకుంటున్నారు. అంటే మనము ఎప్పుడైనా సరే చూడండి, బ్రహ్మదేవుడు ఇప్పుడు ఎంతో పెద్ద సేవ చేయబోతున్నారు. సో మనం ఎప్పుడైనా మనకి ఏదైనా సేవ లభిస్తే భగవంతుడికి చేయడానికి మన చేతన ఎలా ఉండాలి? కొంతమంది చేతన సరిగ్గా ఉండదన్నమాట. వాళ్ళు అనుకుంటారు, నేను చాలా గొప్ప, నా వల్లనే అంత నడుస్తుంది, నేను సేవ చేపట్టి అంత అవుతుంది. అది సరైన చేతన కాదు అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. బ్రహ్మదేవుడిలాగా సరైన చేతన ఉండాలన్నమాట. ఇక్కడ బ్రహ్మదేవుడికి ప్రతి ఒక్క శుద్ధ భక్తుడు, బ్రహ్మదేవుడు కూడా ప్రతి ఒక్క జీవి భగవంతుడితో, ముఖ్యంగా ఎవరైతే భక్తులు శుద్ధ భక్తులు భగవంతుడితో ఏదో ఒక రకమైన భావంతో ఒక రసలో భగవంతుడితో ఆదాన ప్రదానం చేసుకుంటూ ఉంటారు. మనకు 5 రసాలు ఉన్నాయి కదా, శాంతరసం, దాస్యరసం, సాఖ్యరసం, మాధుర్య రసం, వాత్సల్య రసం. సో ఏదో ఒక భావంతో భగవంతుడు సేవ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ బ్రహ్మదేవుడి అర్థమయ్యేది ఏంటంటే, ఆయన చెప్పిన శ్లోకం ద్వారా భగవంతుడితో ఆయన సాఖ్య రసంలో ఆయన భగవంతుడికి సేవ చేస్తున్నాడు. సో అదనమాట. సో ఏ రసంలో చేసినా సేవ, ఏ భావంలో సేవ చేసినా కానీ, సాఖ్యరసమే కానీ, మాధుర్య రసమే కానీ, లేకపోతే దాస్యరసమే కానీ, అన్నిట్లో చేసేది ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ భావంలో ఆ జీవాత్మ సేవ చేయాలనుకున్నాను భగవంతుడికి. సేవ అనేది ముఖ్యమైన విషయం అన్నమాట. ఆ విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. సేవ అనేది ముఖ్యమైన విషయం అని తెలుస్తుంది. సో కాకపోతే వేరు వేరు భావాల్లో సేవ చేయాలనుకుంటున్నారు. కొంతమంది మాతాపితలుగా సేవ చేయాలనుకుంటున్నారు, కొంతమంది మిత్రులుగా సేవ చేయాలనుకుంటున్నారు, అలా. సో బ్రహ్మదేవుడు ఇక్కడ మిత్రత్వంతో సేవ చేయాలనుకుంటున్నాడు భగవంతుడిగా. అలా ఒక్కొక్కసారి కొంతమంది, మనం ఇప్పుడు బ్రహ్మదేవుడు చూడబోతున్నాం, ఎంతో అద్భుత కార్యాన్ని మొత్తం సృష్టి రచన చేయబోతున్నాడు. అలాగే కొంతమంది అద్భుత కార్యాలు చేయగలుగుతారు, కొంతమంది సాధారణ మనుషులు కూడా, అంటే ఒక్కొక్క జీవాత్మ కూడా ఎప్పుడైనా ఒక్కొక్కసారి మనం చూస్తాము, ఒక సాధారణ మనిషి చేయలేని అద్భుత కార్యాన్ని వాళ్ళు చేస్తారు. అప్పుడు అలాంటి వారిని కొంతమంది భగవంతుడిగా కూడా స్వీకరించేసి వీరే భగవంతుడు అని కూడా వారిని పూజిస్తూ ఉంటారు. కానీ అలా అనుకోకూడదు మనం. ఒకవేళ ఎవరైనా వ్యక్తి అసాధారణమైన శక్తిని ప్రదర్శిస్తే, అసాధారణమైన కార్యాన్ని, అద్భుత కార్యాన్ని చేయగలిగితే, అప్పుడు మనకి ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ యొక్క వ్యక్తి ఎలా చేయగలిగాడంటే భగవంతుడికి అనుగ్రహం, భగవంతుడి యొక్క శక్తి అనుగ్రహం ఈయనకు ఉంది, అందుకనే భగవంతుడి కృప వల్ల ఈయన ఇంత అద్భుత కార్యాన్ని చేయగలిగాడు. ఒక ఉదాహరణ ఇక్కడ ఇచ్చాడు హనుమంతుడి గురించి. ఇప్పుడు హనుమంతుడు ఉన్నారు, ప్రభుపాదులు అంటున్నారు. ఇప్పుడు హనుమంతుడు
లంక పైకి ఎలా వెళ్ళాడు? మహేంద్ర పర్వతం నుంచి జంప్ చేస్తే, ఎగిరితే ఆయన గాల్లో ఎగిరి డైరెక్ట్గా లంకకు వెళ్ళిపోయాడు. ఆయనకు ఏ వారధి, రామ్ సేతు, ఏ సేతు వారధి ఏం కట్టాల్సి అవసరం పడలేదు. ఆయన గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ మరి శ్రీరామచంద్రుడు లంకకు వెళ్ళాల్సినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన అలా గాల్లో వెళ్ళకుండా ఆయన వారధి కట్టి వారధి పై నుంచి నడుచుకుంటూ వెళ్ళాడు. అప్పుడు ఎవరైనా అనవచ్చు, చూడండి హనుమంతుడు ఇంకా రాముడి కన్నా శక్తి హనుమంతుడికి ఎక్కువ, రాముడి కన్నా గొప్ప హనుమంతుడే, ఆయనకి ఎక్కువ శక్తిమంతుడు, ఎందుకంటే ఆయన గాల్లో ఎగిరి వెళ్ళగలిగాడు, రాముడు వెళ్ళలేకపోయాడు. ఎవరైనా అనొచ్చు అలా. కాబట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హనుమంతుడు రామభక్తుడు, భగవంతుడు రాముడి యొక్క భక్తుడు. భగవంతుడి యొక్క రాముడి యొక్క కృప ద్వారానే హనుమంతుడికి అంత శక్తి లభించింది, లభించి ఆయన అంత అద్భుత కార్యాలని చేయగలిగాడు. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. అలా అనమాట. అంటే భగవంతుడి కృప ద్వారా భగవంతుడి యొక్క భక్తులు ఎంతో అద్భుత కార్యాలు కూడా చేయగలరు. సో అంత మాత్రం మనం భగవంతుడి యొక్క భక్తుల్ని భగవంతుడిగా పూజించకూడదు. అర్థం చేసుకోవాలన్నమాట, అది భగవంతుడి యొక్క కృప వాళ్ళ మీద ఉంది అని. సో అందుకని ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా చెప్పాలంటే మన ఏం సృష్టిస్తున్నాడు అంటే ఆయన ఇక్కడ శరీరాల్ని సృష్టిస్తున్నాడు. అవునా? రా మెటీరియల్స్ ఆల్రెడీ భగవంతుడు తయారు చేస్తాడు. ఎలాగైతే ఒక ఇంజనీర్ ఇల్లు కడతారు, అంటే ఇంజనీర్ కానీ మేస్త్రి కానీ ఇల్లు కడతారు, కానీ రా మెటీరియల్ ఆల్రెడీ ప్రకృతిలో ఉన్నాయి, అలా అనమాట. సో భగవంతుడు రా మెటీరియల్ తయారు చేస్తే ఇప్పుడు ఇక్కడ బ్రహ్మదేవుడు ఏంటంటే ఇప్పుడు వివిధ జీవుల యొక్క శరీరాల్ని నిర్మించడం అనేది జరుగుతుంది. ఆత్మల్ని మాత్రం బ్రహ్మదేవుడు ఏం నిర్మించట్లేదు. ఆత్మలు ఉన్నాయి కదా, జీవాత్మల్ని బ్రహ్మదేవుడు నిర్మించట్లేదు. బ్రహ్మదేవుడు నిర్మించేది శరీరాలని. అది మనం అర్థం చేసుకోవాలి. ఆత్మలు ఆల్రెడీ ఉన్నాయి. కాకపోతే మరి బ్రహ్మదేవుడు ఫస్ట్ పుట్టిన జీవి అంటే అవును, ఫస్ట్ పుట్టిన జీవి బ్రహ్మదేవుడే. కానీ ముందు జీవాత్మలన్నీ ముందు ప్రళయం తర్వాత ప్రతిరోజు రాత్రి బ్రహ్మదేవుడు పడుకున్నప్పుడు ఒక ప్రళయం జరుగుతుంది. అప్పుడు అన్ని జీవులన్నీ భగవంతుడు విష్ణువు లోపల వెళ్ళి పడుకుంటాయి, నిద్రావస్థలో ఉంటాయి అందరూ. తర్వాత మళ్ళీ పొద్దునైనప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు లేచినప్పుడు మళ్ళీ జీవులన్నీ కొత్తగా మళ్ళీ కొత్త శరీరాలని ధరిస్తాయి. వాటి యొక్క గుణకర్మానుసారంగానే వాళ్ళు ముందు జన్మల్లో చేసుకున్న గుణకర్మానుసారంగా వాళ్ళకు వివిధ రకాల శరీరాలు వస్తాయి. దానికి తగ్గట్టుగా అన్ని రకాల శరీరాలని బ్రహ్మదేవుడు తయారు చేసి పెడతాడు. అప్పుడు ఆత్మలన్నీ ప్రవేశిస్తాయి రకరకాల శరీరాల్లో. అదనమాట. సో ఇది మన సృష్టి, పాలన, ప్రళయం అనేది సైకిల్ కదా, ఈ చక్రం నడుస్తూనే ఉంటుందన్నమాట ఈ భౌతిక ప్రపంచంలో. సో అందుకే ఇలా సృష్టి అనేది మాటిమాటికి కూడా జరుగుతూ ఉంటుంది. సో ప్రతిరోజు బ్రహ్మదేవుడు చెప్పాలంటే ఆయన పొద్దున్న నుంచి స్టార్ట్ అయిపోతుంది, ఆయన జాబ్ డ్యూటీ స్టార్ట్. పొద్దున్న నుంచి సృష్టించడం రకరకాల శరీరాలని, వాళ్ళకు ఆత్మలన్నీ వాళ్ళ కర్మ గుణ అనుసారంగా ఆ శరీరాలని ధరించడం, ఇంకా దాని తర్వాత వాళ్ళు చేసుకున్న కర్మల నుంచి ఆ లైఫ్ నుంచి నడుస్తూ ఉంటుంది అన్నమాట సైకిల్. ఇలా సృష్టి నడుస్తూ ఉంటుంది. సో కానీ బ్రహ్మదేవుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, అందుకే బ్రహ్మదేవుడు అంటాడు ఇంత గొప్ప కార్యాన్ని నేను చేయబోతున్నాను. హరే కృష్ణ. కరెంట్ వచ్చింది అంతే, వేరేం లేదు. అందుకే కొద్దిగా ఇంటర్నెట్ ట్రాన్సిషన్ మనది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఈరోజు కొంచెం వెంటనే అయిపోతుంది క్లాసు. సో బేసికలీ మన భక్తుల యొక్క లక్షణం ఏంటంటే ఇలా ఎప్పుడైనా వాళ్ళు ఎంత సాధించినా, ఏం చేసినా కానీ, ఏది సేవలు చేసినా కానీ వాళ్ళకి ఏం అర్థమవుతుందంటే ఇదంతా భగవంతుడి యొక్క కృప అనుగ్రహం ద్వారానే నేను ఇంత గొప్ప సేవ, అంటే ఇంత పెద్ద సేవ కానీ ఇంత మాత్రం చేయగలిగాను. అంతేకాని నా గొప్పతనం ఇందులో ఏం లేదు, అంత భగవంతుడి కృప, భగవంతుడి అనుగ్రహం ద్వారా జరిగింది అని అనుకుంటారు ఎవరైనా భక్తులైతే. అదే అభక్తులైతే ఎలా అనుకుంటారు, నేనే చేసి చూపించాను, చూసావా నా దమ్ ఎంత ఉందో, నా సామర్థ్యం ఏంటో ఇప్పుడు అర్థమైంది మీ అందరికీ, నేనెంత గొప్ప. సో ఇది ఏంటంటే అభక్తుల యొక్క లక్షణం, ఇలా వాళ్ళు మాట్లాడతారనమాట. సో ఆ విషయాలు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు ప్రభుపాల ద్వారా. అంటే మనం మన చేతన ఎలా ఉండాలి, ఒక సేవ చేయాల్సినప్పుడు మన యొక్క ప్రార్థన భగవంతుడికి, మన యొక్క మనస్సు చేతన ఎలా ఉండాలనే విషయాన్ని మనం బ్రహ్మదేవుడి నుంచి నేర్చుకుంటున్నాం. ఎందుకంటే బ్రహ్మదేవుడు మన సాంప్రదాయంలో ఫస్ట్ గురువు ఆయనే, అవునా? సో ఆయన ఆచరణ ద్వారా మనకు బ్రహ్మదేవుడు కొన్ని విషయాలు నేర్పిస్తున్నాడు అనమాట. అవి మనం నేర్చుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు మరి భగవంతుడు ఇప్పుడు చతుశ్లోకి భాగవతం అంటే 4 శ్లోకాల్లో ముఖ్యంగా బ్రహ్మదేవుడి యొక్క అన్ని ప్రశ్నలకి సమాధానాలన్నీ మొత్తం భాగవతం తత్వం అంతా 4 శ్లోకాల్లోనే వర్ణిస్తాడు బ్రహ్మదేవుడికి. సో చాలా తత్వ రూపంలో ఉంటాయి తత్వాలు ఇవి, ఫిలాసఫీ. సో ఇది మనం రేపు చర్చించుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో ఈరోజు నేను ఇక్కడే సెలవు తీసుకుంటాను. ఇంకొకటి, ఈరోజు వామన ద్వాదశి అంటే వామనదేవు యొక్క ఆవిర్భావ తిథి. ఒక డివోటీ రిక్వెస్ట్ చేశారు వేరే ఛానల్లో నాకు క్లాస్ ఇవ్వమనేసి. నేను సరే ఇస్తానని చెప్పాను.
సో ఆ లింక్ నేను మనకి వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, మీరు కావాలంటే అది కూడా వినొచ్చు. హరే కృష్ణ. చాలా చాలా ధన్యవాదాలు. శిల ప్రభుపాద్ కీ జయ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. సమవేత గౌరభక్త వృంద్ కీ జయ. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.